ఏపీలో మిర్చి రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పేర్కొన్నారు. రాష్ట్ర రైతాంగాన్ని ఎర్రబంగారం ఏడిపిస్తోందని, మిర్చి పంట నష్టాల ఘాటుకు రైతన్న ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టుబడి కూడా రాక క్వింటాకు 15,000 నష్టంతో అమ్ముకుంటుంటే అండగా నిలవాల్సిన కూటమి ప్రభుత్వం మిర్చి రైతుల కళ్లలో కారం కొడుతోందని మండిపడ్డారు. మిర్చి రైతులకు 11,000 మద్దతు ధర ఇచ్చి ఉద్ధరించినట్టు కూటమి ప్రభుత్వం గప్పాలు కొడుతోంది. ఎకరాకు 1,50,000 పెట్టుబడి పెడితే ఆ 1,50,000 కూడా రావడం లేదని రైతులు కంటతడి పెడుతున్నారు. కౌలు రైతుకు మరో 50,000 అదనంగా నష్టమంటూ అల్లాడుతున్నారని ఆమె చెప్పుకొచ్చారు. రాష్ట్ర రైతులపై కేంద్రానికి నిజంగా ప్రేమే ఉంటే మిర్చి కనీస ధరను 26,000గా ప్రకటించాలి. లేకపోతే మిర్చి రైతును ఆదుకునేలా రాష్ట్ర ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధిని వెంటనే అమలు చేయాలి. కేంద్రం ఇచ్చే ధరకు తోడు రాష్ట్ర ప్రభుత్వం కూడా మిర్చి రైతుకు బోనస్ ప్రకటించాలి. ఓవైపు మిర్చి రైతు విలవిల్లాడుతుంటే మరోవైపు టమాటా రైతులకు తీరని కష్టాలు వచ్చిపడ్డాయి. గిట్టుబాటు ధర లేక కనీసం పెట్టుబడి ఖర్చులు కూడా రాక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లో టమాటా కిలో 15 పలుకుతుంటే రైతుకు కిలో మీద 3-4 రూపాయలు కూడా రావడం లేదు. వెంటనే టమాటా రైతులను కూడా ప్రభుత్వం ఆదుకోవాలి. టమాటా ధరలు పడిపోకుండా తగిన చర్యలు తీసుకోవాలంటూ షర్మిల డిమాండ్ చేశారు. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.